వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ఆంధ్ర ప్యారిస్ గా పేరొందిన తెనాలిలో గంజాయి బ్యాచ్ ను పరామర్శించి చరిత్రహీనుడిగా మాజీ ముఖ్యమంత్రి జగన్ నిలిచారని ప్రముఖ టీవీ ఆర్టిస్ట్ కిరా కార్పి విమర్శించారు. సోమవారం తెనాలి విచ్చేసిన కిరా కార్పి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కల్తీ మద్యంపై జగన్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని, ఆయన హయాంలోనే నకిలీ మద్యం రాష్ట్రంలో ఏరులై పారిందని, ఎంతో మంది ప్రాణాలు నకిలీ మద్యం ద్వారా బలికొన్న చరిత్ర జగన్ కే చెందుతుందని, ప్రస్తుత ముఖ్యమంత్రి నకిలీ మద్యం తయారు చేస్తున్న ముఠాను అరెస్ట్ చేయించి సిట్ ద్వారా దర్యాప్తు చేస్తున్నారని అన్నారు. సొంత పార్టీ వారిపైన చర్యలకు చంద్రబాబు వెనకాడటం లేదని ప్రశంసించారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజాప్రతినిధులు సైతం బూతులు మాట్లాడుతూ ఉంటే ఎక్కువ బూతులు తిట్టిన వారికి ఉన్నత పదవులు ఇచ్చి ప్రోత్సహించిన ఘనత జగన్ది అని ఆర్పి విమర్శించారు. తెనాలిలో గంజాయి విచ్చలవిడిగా అమ్మేవారిని పరామర్శించిన మాజీ ముఖ్యమంత్రి జగన్ కూడా కల్తీ మద్యం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఆర్పి ఎద్దేవా చేశారు. కూటమి హయాంలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని, శాంతి భద్రతలు సరిగ్గా ఉన్నాయని ఆర్పి ప్రశంసించారు. తెనాలికి ఒక చరిత్ర ఉంది. ఆంధ్ర ప్యారిస్ అంటే తెనాలి, కలల కానాచి తెనాలి. స్వాతంత్ర్య ఉద్యమంలో అసువులు బాసిన 8 మందిని కన్న తల్లి ఈ నేల తెనాలి. అంత చరిత్రలో ఉన్నటువంటి తెనాలిలో నేను ఇప్పుడున్నాను. ఇంకొకటి ఉంది, చరిత్రహీనుడు చేసిన పని. హెడ్ కానిస్టేబుల్ చిరంజీవి అనే ఒక వ్యక్తి మీద గంజాయి మొత్తులో చంపడానికి ప్రయత్నిస్తే ఆ ముగ్గురికి పనిష్మెంట్ ఇస్తే వాళ్ళని పరామర్శించడానికి వచ్చింది కూడా ఈ తెనాలే. ఎంత గొప్ప చరిత్ర ఈ తెనాలకు ఉంది. ఈ చరిత్రహీనుడు చేసినటువంటి తప్పు కూడా ఈ తెనాల్లోనే ఉంది అని చెప్తున్నారు. ఒక నకిలీ మద్యం, కల్తీ మద్యం తయారు చేసే ఒక కర్మాగారం దొరికింది. దాని మీద చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్లీ దాన్ని పట్టించింది. చంద్రబాబు నాయుడు గారే ఇమ్మీడియట్లీ వాళ్ళని అరెస్ట్ చేయించింది. చంద్రబాబు నాయుడు గారే వెంటనే సిట్ బృందాన్ని, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీముని అందులోకి ప్రవేశపెట్టి నిజాలు ఎంత ఉన్నాయి, ఏంటి, దీని వెనక ఎంతమంది కుట్రదారులు ఉన్నారు, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయని కూడా ఆదేశాలు జారీ చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారే. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఒక యాప్ను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. నకిలీ మద్యానికి చెక్ పెట్టేందుకు ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్. ఇది చూడండి. మీరు ఏ మద్యం కొనుగోలు చేసినా, అది బ్రాండీ అయినా, వోడ్కా అయినా, ఏదైనా కావచ్చు, అవి బీర్లు కావచ్చు, రెడ్ వైన్ కావచ్చు, బ్రేజర్లు కావచ్చు, ఏదైనా కావచ్చు, మీరు ఏది తీసుకున్నా కూడా దానికి సంబంధించినటువంటి పుట్టు పూర్వోత్తరాలన్నీ కూడా ఈ యాప్లో ఉంటాయి. ఈ యాప్లోకి వెళ్ళిపోయి దాని మీద ఏదైతే క్యూఆర్ కోడ్ ఉంటుందో, మనం తీసుకునేటువంటి మద్యం బాటిల్ మీద క్యూఆర్ కోడ్ ఉంటుంది. దాన్ని మనం స్కాన్ చేసామనుకోండి, దాని నిల్వ, దాని పుట్టు పూర్వోత్తరాలు, దాని ఎంఆర్పి రేట్లు, ఎప్పుడు తయారు చేశారు, ఎక్కడి నుంచి వచ్చింది, మొత్తం కూడా డేటా అంతా కూడా ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే వస్తుంది. ఇది చాలా గొప్ప పరిజ్ఞానంతో కూడింది. నాకు తెలిసి ప్రపంచవ్యాప్తంగా దీనికి మంచి మన్నలు కూడా వస్తున్నాయి, తెలుగువారు ఎక్కడున్నా కూడా. ఎందుకంటే తప్పు జరిగిన చోటే దాన్ని వెంటనే నిర్మూలించి, వెంటనే దానికి ఒక యాప్ తయారు చేయించి 1-2 రోజుల్లోనే దాని గురించి ప్రెస్ మీట్ పెట్టడం కూడా చంద్రబాబు నాయుడు గారు జరిగింది. నేనేమంటానంటే, మొదటి నుంచి కూడా ఈ గంజాయిని కావచ్చు, సారాయిని కావచ్చు, నాటు సారా కావచ్చు, అదేవిధంగా ఈ కల్తీ మద్యాన్ని తయారు చేసింది, ప్రవేశపెట్టింది జగన్మోహన్ రెడ్డి. అంటే గతంలో 2019 నుంచి 2024 మధ్యన 35,000 మంది చనిపోయారు, ఆడవారి యొక్క పుస్తులు దిగాయి. అదేవిధంగా 35 లక్షల మందికి వాళ్ళ ఆరోగ్యం కూడా ఇబ్బంది పడి ఆసుపత్రులు పాలయ్యారు. అలాంటిది ప్రవేశపెట్టింది, చేసింది జగన్మోహన్ రెడ్డి ఆ రోజుల్లో. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తప్పు జరిగితే ఇమ్మీడియట్లీ దాని మీద నిఘా పెట్టి వాళ్ళని ఆపేసి, వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయించి సిట్టు బృందాన్ని దింపి దాని తర్వాత ఒక యాప్ ఇచ్చాడు అంటే చిన్న చితక విషయం కాదు. నేను ఇక్కడ ఒక ప్రాముఖ్యంగా ఒక మాట చెప్పాలి. 2019 నుంచి 2024 మధ్యన జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు, ఇప్పుడు మాజీ సీఎంగా ఉన్నప్పుడు, అప్పట్లో మార్ఫింగ్ ఫోటోలు పెట్టే వాళ్ళని నిర్మూలించలేదు, అప్పట్లో బూతులు మాట్లాడే వాళ్ళని నిర్మూలించలేదు. పంచ ప్రభాకర్, పోసాని కృష్ణమురళి, కొడాలి నాని, పేర్ని నాని, అంబటి రాంబాబు, శ్రీరెడ్డి, బోరుగడ్డ అనిల్, ఇలాంటి వాళ్ళు విచ్చలవిడిగా ప్రతిరోజు ఆడవాళ్ళని కించుపరిచే విధంగా అనుచిత వ్యాఖ్యలు డైరెక్ట్గా చేస్తే వాళ్ళకి పదవులు ఇచ్చాడు, బూతులు తిట్టిన వాళ్ళకి భవిష్యత్తుని ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఏ రోజు ఈ వ్యక్తి నాకు సంబంధించిన వాడు కాదు అని
చెప్పింది లేదు, ఎవరిని సస్పెండ్ చేసింది కూడా లేదు. అది అందరికీ తెలుసు. వాళ్ళు విచ్చలవిడిగా పెట్టేయకపోయి జగనన్న మన్నలు పొందాలి, జగనన్నకు బూతులు అంటే చాలా ఇష్టం, జగనన్న అంటే ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే జగనన్న కంట్లో పడతాం, జగనన్న పదవులు ఇస్తాడు, జగనన్న గన్మేలు ఇస్తాడని పెట్టేయకపోయారు. ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి నేను చెప్పిన ఈ పేర్లున్న ఏ ఒక్కరిని కూడా, అందులో వర్రా రవీందర్ రెడ్డి ఉన్నాడు, సజ్జల భార్గవరెడ్డి ఉన్నాడు, వీళ్ళని ఎవరిని కూడా వీళ్ళు నాకు సంబంధం లేదు అని చెప్పింది లేదు, ఎవరిని సస్పెండ్ చేసింది కూడా లేదు. అదే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ 16 నెలల్లో ఎంతమంది మీద సస్పెన్షన్ జరిగింది అనేది నేను ప్రత్యేకంగా పేర్లు చెప్పక్కర్లేదు, మీ అందరికీ తెలుసు. మళ్ళీ సస్పెన్షన్ వేటు ఎంత మీద వేశారు. రెస్పాన్సిబిలిటీ ఉండాలి, రెస్పాండ్ అవ్వాలి. ఏ నాయకుడికైనా ఉండాల్సింది రెండే, రెస్పాన్సిబిలిటీ, రెస్పాండ్ అవ్వాలి. ఈరోజు లిక్కర్ నకిలీ కర్మాగారం ఒకటి వెలుగులోకి వస్తే దాన్ని పట్టించింది చంద్రబాబు నాయుడు గారే. చంద్రబాబు నాయుడు గారు కల్తీ మద్యాన్ని ప్రోత్సహించాలి, కల్తీ లిక్కర్ని జనాల్లోకి తీసుకెళ్లి మనుషుల్ని చంపేసి కోట్ల రూపాయలు గడించి ఇంట్లో పెట్టుకోవాలి అనుకుంటే ఎంతో గొప్ప కార్యక్రమానికి తెర ఎందుకు లేపారని నేను ప్రశ్నిస్తున్నా. తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ గోపాలకృష్ణ గ్రీవెన్స్ నిర్వహించి అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు. ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్లో 3 అర్జీలు అందాయని గోపాలకృష్ణ తెలిపారు. సంబంధిత సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 3 అర్జీలు అందినాయి. అందులో మన రైతు కూలీ సంఘం వారి నుంచి ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం అధ్యక్షులు ములక శివసాంబరెడ్డి గారు కౌలు రైతుల చట్టాల మీద, కౌలు రైతుల గురించి సంబంధించిన పలు అంశాల మీద ఒక మెమరాండం లాగా ఇచ్చారు. అట్లాగే మన తెనాలి చెంచుపేటకు సంబంధించిన ఇందిరా కాలనీ వాస్తవ్యులు రెగ్యులరైజేషన్ చేయాలి, వాళ్ళు గతంలో ఇళ్ల స్థలాలు ఎప్పుడో ఇచ్చారు, చేతులు మారిపోయాయి, రెగ్యులరైజేషన్ చేయాలి అని ఒకటి ఇచ్చారు. ఇది ఇప్పటికే ప్రాసెస్లో ఉంది. అట్లాగే 3వ అర్జీ మన పెదరావూరుకు సంబంధించి షేక్ హుస్సేన్ బాషా అనేవారు 7 నెలల క్రితం ఒకరికి రెంట్కి ఇల్లు ఇచ్చారట, అతను ఖాళీ చేయకుండా ఇబ్బంది పెడుతున్నారని ఇచ్చారు. ఇవన్నీ కూడా సకాలంలో సంబంధిత శాఖ వారితో సంప్రదించి సకాలంలో పరిష్కరిస్తారు. 10వ వార్డులో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పర్యటించి శానిటేషన్ పనులను పర్యవేక్షించారు. వార్డులో పర్యటిస్తూ శానిటేషన్ కార్యక్రమాలను పరిశీలించారు. తెనాలి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో ప్రజల పాత్ర కూడా ఎంతో అవసరమని, అందుకు ప్రజలు సహకరించాలని చైర్పర్సన్ తాడిపోయిన రాధిక విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ మువ్వా యేసుబాబు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సాంబశివరావు, ఇన్ఛార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, పలువురు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఎంక్రోచ్మెంట్ మన 14 వార్డులో తీమన్న తీసారు. వేస్తే వాడి అయితే తీపిస్తుంది. అంటే ప్రపోజల్ అదే రెడీ చేయండి. మళ్ళీ కొత్తగా శానిటేషన్లో భాగంగా 10వ వార్డుకు రావటం జరిగింది. ఇక్కడికి వచ్చేసి ప్రధానంగా ఈ కాలువల మీదే స్లాపుల్లాగా లేదంటే బండలతో సిమెంట్ చేసి దాన్ని కప్పేయటాన ఆ సిల్ట్ అనేది అక్కడ ఆగిపోవటం జరిగింది. మా వర్కర్స్ పెట్టి ఈ రోజున తీపిస్తున్నాం. మేము మీ అందరికీ అందుబాటులో ఉండి మీ సమస్యలు ఏవో తెలుసుకుంటూ, అలానే మీ అందరికీ తెలుసు ఈ శానిటేషన్ మీద అనేక రోగాలు, ఎందుకంటే ఈ దోమలు అనేది ఉంటాను, ఈ మలేరియా జ్వరాలు కానీ విషవ జ్వరాలు లాంటివి వస్తున్నాయి. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. ఎలాంటి చెత్త చెదారం ఈ కాలువల్లో వేయకుండా డస్ట్బిన్ రూపంలో అందించాలని కోరుకుంటున్నాం. అలానే మా మున్సిపల్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది అందరూ కలిసి మీ ఇంటి ముందల పరిసరాలు శుభ్రంగా ఉన్నాయా లేదా ప్రతిరోజు మీకు అందుబాటులో ఉంటున్నాం. అట్లానే మీరు కూడా మాకు సహకరించండి. ఈ కాలువల మీద బండలేసి ఈ చెట్లుగాను ఇలా పెడుతున్నారు.
ఆ పెడతానా అక్కడ తీసే విధంగా లేకపోతానా మా వర్కర్స్ చాలా ఇబ్బంది అవుతుంది. ఆ వల్ల పని వేస్ట్ అవుతుంది. అమరావతి రాజధానిలో సిఆర్డీఏ ప్రధాన కార్యాలయ భవనాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. 7 ఫ్లోర్లలో ఈ భవనాన్ని నిర్మించారు. రాజధాని అమరావతిని ప్రతిబింబించేలా భవనం ముందు ఏ అక్షరం ఎలివేషన్తో తీర్చిదిద్దారు. రాజధాని అమరావతి ప్రాంత రైతుల త్యాగాలను ఎప్పటికీ మరువనని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాజధాని ప్రాంతాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని చెప్పారు. రాజధాని అమరావతిలో నిర్మించిన సిఆర్డీఏ ప్రధాన కార్యాలయ భవనాన్ని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారాయణ, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ తో కలిసి ఆయన ప్రారంభించారు. మొత్తం 7 ఫ్లోర్లలో ఈ భవనాన్ని నిర్మించారు. రాజధాని అమరావతి ప్రతిబింబించేలా భవనం ముందు ఏ అక్షరం ఎలివేషన్తో తీర్చిదిద్దారు. తొలిసారి ల్యాండ్ పూలింగ్ కింద భూములు ఇచ్చిన చరిత్ర అమరావతి రైతులదని చంద్రబాబు అన్నారు. గత ప్రభుత్వం రాజధానికి భూములు ఇచ్చిన రైతులను ఎన్ని ఇబ్బందులు గురిచేసిందో ప్రజలు గమనించారని గుర్తు చేశారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కల్తీ మద్యం, గంజాయి, నాటుసారా గత ప్రభుత్వ హయాంలోనే రాష్ట్రంలో ఏరులై పారింది. వాటిని అరికట్టడానికే చంద్రబాబు సిట్ దర్యాప్తు చేపట్టారు. కిరాక్ ఆర్పి వెల్లడి. కౌలు రైతుల చట్టాలను తక్షణమే మార్చాలి. జిల్లా కౌలు రైతుల సంఘం నాయకులు డిమాండ్. సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ అవగాహన ర్యాలీ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.